తమ కోసం కూడా ఇంతలా కష్టపడి ఉండరు ఆ స్టార్ హీరోలు. పిల్లల కోసం బాగా శ్రమ పడుతున్నారు. కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తెచ్చేసిన టాప్ హీరోస్ నెక్స్ట్ డాటర్స్ ని పరిచయం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. తమ ముద్దుల కూతురును సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫాదర్స్ ఎవరో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్షాగా పేరు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు షారుఖ్. నెక్స్ట్ ఈయన నటవారసులు ఇండస్ట్రీలోకి ఒక్కొక్కరుగా అడుగు పెడుతున్నారు. కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ అవుతానంటే తన సినిమాను కూడా ఆపుకొని అతడి కోసం వర్క్ చేశాడు షారుఖ్. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సగం బాలీవుడ్ స్టార్స్ ని తెచ్చాడు బాద్షా. కొడుకుని దర్శకుడిగా మార్చిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ కూతుర్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను టేకప్ చేశాడు. ఇప్పటికే ది ఆర్టిస్ట్ మూవీతో ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన సుహానా ఖాన్ నెక్స్ట్ తన తండ్రి ఫిలిం కింగ్తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తీసుకోబోతోంది. అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు షారుఖ్. ఈ ఇయర్ ఎండింగ్ లో కింగ్ రాబోతున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కూతురు విస్మయాను సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా ప్రూవ్ చేసుకోగా విస్మయాను హీరోయిన్ గా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు లాలెట్టన్. తుడక్కం మూవీ అనౌన్స్మెంట్ నుండే ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుండగా లాలెట్టన్ తన ఇమేజ్ మరింత అద్దబోతున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు మోహన్ లాల్. 2018 ఫేమ్ జూడ్ యాంటోనీ జోసెఫ్ దర్శకుడు ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది తుడుక్కం. కూతుళ్ల కోసం షారుఖ్ మోహన్ లాల్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. బీస్ట్ తర్వాత తమిళ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. డీ గ్లామర్ రోల్ చేసిన, గ్లామర్ డోస్ పెంచిన, నో యూజ్. బాలీవుడ్ టు కోలీవుడ్ చుట్టేస్తున్న హిట్ టేస్ట్ చెయ్యని బుట్టబొమ్మను మరొకసారి విజయ్ ఆదుకోబోతున్నాడా? బ్యూటీ లుక్ మార్చడమే కాదు స్టార్ హీరోలపై ప్రశంసలు కురిపించేస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తోందా? దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. టాలీవుడ్ పై అలకబోని బాలీవుడ్ లో మెరిసిన, కాలీవుడ్ లో తళుక్కుమన్న నో హిట్. సర్కస్ నుండి ఈ ఏడాదొచ్చిన హై జువానీతో ఇష్క్ హోనా హై వరకు అన్ని ఫ్లాప్సే. తమిళంలోనూ ఇదే పరిస్థితి. రెట్రోలో డీ గ్లామర్ రోల్ చేసిన, కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూజ్. ఇక బుట్టబొమ్మ హోప్స్ అన్ని జననాయకన్ పైనే. మళ్లీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతోంది. జననాయకన్తో పాత ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేయాలనుకుంటోంది. విజయ్ చివరి సినిమా కావటంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాననే నమ్మకంతో ఉంది పూజ. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది జననాయకన్. ఈ మూవీ హిట్ పడితే మేడం ఫేట్ మారిపోవటం ఖాయమే. తెలుగులో అలా వైకుంఠపురం తర్వాత హిట్ లేని పూజ చాలా గ్యాప్ తర్వాత దుల్కర్ సల్మాన్ శ్రీ చేస్తోంది. రీసెంట్లీ హెయిర్ స్టైల్ మార్చి మరింత క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ తనతో వర్క్ చేసిన స్టార్ హీరోలందరినీ పొగడ్తలతో ముంచేసి ఆయా ఫ్యాన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఏ ఫ్యాన్ ను హర్ట్ చేయకుండా అందరి హీరోలపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది పొడుగు కాళ్ళ సుందరి. టాక్సిక్ మూవీకి బాలీవుడ్ మూవీస్ భయపడుతున్నాయా? ఆగస్ట్ ఎండింగ్ రేస్ నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా తమన్నా ఫిల్మ్ వివాన్ ఇప్పటికే వాయిదా పడగా మరొక సినిమా కూడా ఆ ఆలోచనలో పడిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో చూద్దామా? ఆగస్ట్ ఎండింగ్ లో వస్తున్నామని పలు సినిమాల మేకర్స్ ప్రకటించినప్పటికీ ఒక్కొక్కటిగా మెల్లిగా జారుకుంటున్నాయి. నాని పారడైజ్ ఆగస్ట్ 21న వచ్చే పరిస్థితి లేదు. శర్వానంద్ భోగి వస్తోందో రాదో క్లారిటీ లేదు. ఇవి ఎలాగో రిలాక్స్ స్టేటస్ లో ఉన్నాయని గ్రహించి టాక్సిక్ ఆగస్ట్ 26న వస్తున్నట్లు ప్రకటించేసింది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టాలీవుడ్ మూవీస్ కన్నా బాలీవుడ్ సినిమాలపై ప్రభావితం చూపుతోంది. టాక్సిక్ తో పాటు ఈ ఆగస్ట్ లో 2 బాలీవుడ్ ఫిలిమ్స్ పోటీ పడాల్సిందిగా ఇప్పటికీ సిద్ధార్థ్ మల్హోత్రా దుకాణం సర్దేసుకున్నాడు. తన ఫోక్ థ్రిల్లర్ వివాన్ రిలీజ్ ను సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. తాజాగా బాలీవుడ్ నుండి అందుకున్న సమాచారం ప్రకారం మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈత కూడా తప్పుకోబోతోందని తెలుస్తోంది. ఆగస్ట్ 28న రిలీజ్ అవుతున్న విటాబాయ్ బయోపిక్ న్యూ రిలీజ్ డేట్ సర్చ్ చేస్తోందట. టాక్సిక్ తో క్లాష్ వద్దనుకున్న ఈతా ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిలిమ్స్ లైన్ క్లియర్ చేయబోతోందట. కుదిరితే ప్రీపోన్ లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవాలని భావిస్తోందట. స్త్రీ 2 తర్వాత శ్రద్ధా కపూర్ చావా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ నుండి వస్తున్న ఈతపై అంచనాలు భారీగానే ఉన్నా మరో భారీ బడ్జెట్ మూవీతో ఫైట్ కి దిగితే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందన్న నేపథ్యంలో వెనక్కు తగ్గాలనుకుంటుందట. అలాగే టాక్సిక్ లో బాలీవుడ్ బ్యూటీలే కియారా, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఉండటంతో కన్సిడర్ చేస్తుందట మడాక్. మరి ఈతా టాక్సిక్ తో క్లాష్ వద్దనుకుని వాయిదా పడుతోందో సై అంటుందో లెట్స్ సీ.
ధనుష్ అనిరుద్ మధ్య స్నేహం బెడిసికొట్టిందా? వై దిస్ కొలవరీ సాంగ్ తో పాన్ వరల్డ్ ఐడెంటిటీని ఇచ్చిన స్టార్ కంపోజర్ ని ధనుష్ పక్కన పెట్టేశాడా? అనిరుద్ ని కాదని ఆ ఇద్దరినే రిపీట్ చేస్తున్నాడా? నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తో ధనుష్ సహవాసం స్టార్ట్ అయిందా? అనిని దూరం పెట్టడానికి రీజన్ ఇదేనా? ధనుష్ అనిరుద్ బాండింగ్ ఈనాటిది కాదు. ట్రీలో వై దిస్ కొలవరీ ఢీట్ సాంగ్ తో మొదలైన వీరి ఫ్రెండ్షిప్ మొన్నటి తిరు వరకు సాగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో 4-5 సినిమాలు వచ్చాయి. కానీ తిరు తర్వాత నుంచి అనిరుద్తో కొలాబరేట్ కాలేదు ధనుష్. జీవి ప్రకాష్ లేదంటే ఏఆర్ రెహమాన్తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు ధనుష్. ఇప్పుడంతా అనిరుద్ మేనియా నడుస్తుంటే అతన్ని కాదని మరొకరికి ధనుష్ ఛాన్స్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెక్స్ట్ ధనుష్ దృష్టిని గ్రాప్ చేశాడు సాయి అభ్యంకర్. నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్కి వరుస ఛాన్స్లిచ్చాడు ధనుష్. ఓంతో పాటు తమిళ మురుగన్ చేస్తున్నాడు కంపోజర్. నెక్స్ట్ ధనుష్ 56 పట్టాలెక్కబోతోంది. మారి సెల్వరాజు తెరకెక్కించాల్సిన ప్రాజెక్టు కాస్త హోల్డ్ అవ్వడంతో తమిళ రాసన్ పచ్చముత్తు రేసులో ముందుకొచ్చాడు. ధనుష్ బర్త్డే రోజు ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇందులో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు బజ్. ధనుష్ 56కి అనిరుద్ రవిచంద్రన్ తీసుకోవాలని డైరెక్టర్ భావిస్తున్నప్పటికీ ధనుష్ జీవి ప్రకాష్ లేదా సాయి వైపు చూస్తున్నట్లు టాక్. దీంతో అనిరుద్ అండ్ ధనుష్కి మధ్య దూరం పెరిగిందన్న బజ్ వినిపిస్తోంది. అయితే అనిరుద్ భారీ రెమ్యునరేషన్ పెంచడంతో పాటు భారీ లైనప్ కారణంగా స్టార్ కంపోజర్ను పక్కన పెట్టాడని తెలుస్తోంది. అందులోనూ రజనీకాంత్ మేనల్లుడు కావడం కూడా ఓ రీజన్ అని టాక్. గతంలో కూడా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కానీ మళ్లీ తిరిగి వర్క్ చేశారు. నెక్స్ట్ కూడా కొలాబరేట్ అవుతారో లేదో ఫ్యూచర్ విల్ బి డిసైడ్. కెరియర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లలో 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంది హన్సిక. ఏడాదికి ఆమె నుండి మినిమం 2-3 సినిమాలు వచ్చేవి. కానీ 2 ఏళ్ల నుండి కెరియర్ స్లో అయింది. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండడంతో గ్యాప్ తీసుకున్న మిల్కీ బ్యూటీ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తలుక్కుమనేందుకు రెడీ అవుతోంది. 16 ఏళ్లకే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ బ్యూటీగా ఎదిగింది హన్సిక. దేశముద్రుతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ముంబై భామ తమిళంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. కాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుని జూనియర్ ఖుష్బుగా స్థిరపడిపోయింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా తెలుగులో సినిమాలు చేస్తూ నేనొకదాన్ని ఉన్నానని మేకర్స్ కు గుర్తు చేస్తూ వచ్చింది. 15 ఏళ్లలో 50 సినిమాలు కంప్లీట్ చేసేసిన హన్సిక ఆ తర్వాత స్పీడ్ తగ్గించేసింది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో పాటు ఆఫర్స్ అంతంత మాత్రం కావడంతో మ్యారేజ్ చేసుకుని న్యూ జర్నీ స్టార్ట్ చేసింది. 2022 ఇయర్ ఎండింగ్ లో ఫ్రెండ్ సోహెల్ కుతూరియాను వివాహం చేసుకోగా కాపురం 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ వల్ల సిల్వర్ స్క్రీన్ కు దూరమైన బ్యూటీ ఈ ఏడాది భర్త నుండి అఫీషియల్ గా విడిపోయింది. సోహెల్ తో విడిపోయాక కెరీర్ పై మళ్లీ ఫోకస్ చేస్తోంది హన్సిక. తెలుగులో గల్లీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సుధీర్ బాబు, జేడి చక్రవర్తి, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కన్నడలో దాదాపు 18 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం పారాడాక్స్ చేస్తోంది. ఈ మూవీతో కన్నడ కొరియోగ్రాఫర్ కెప్టెన్ కిషోర్ దర్శకుడిగా మారబోతున్నాడు. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. మళ్ళీ మునుపటిలా హాన్సిక మెరుపులు చూపిస్తుందా? లెట్స్ సీ. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. జననాయకన్ దెబ్బకు మరో మూవీ పోస్ట్ పోన్ అయింది. జీవి ప్రకాష్, కయాద్ లోహర్ నటించిన ఇమ్మోర్టల్ వాయిదా పడింది. తొలుత జూలై 23న రిలీజ్ డేట్ లాక్ చేసుకోగా విజయ్ జననాయకన్ అదే రోజు వస్తుండటంతో సెప్టెంబర్ 4కి ఇమ్మోర్టల్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటివరకు హీరోగా, నిర్మాతగా ఎంటర్టైన్ చేసిన కిరణ్ అబ్బవరం నెక్స్ట్ దర్శకుడిగా మారబోతున్నాడు. KA13 మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కిరణ్ బర్త్డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ రివీల్ చేస్తూ వీడియోను పంచుకుంది మూవీ టీం.